ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ అంజన. ఈరోజు కార్తీక పురాణంలోని 7వ అధ్యాయాన్ని చదివి వినిపించబోతున్నాను. కార్తీక మాస మహత్యం, దాని యొక్క విధుల వివరణ, అంటే మనం ఏ విధంగా ఎటువంటి విధులు ఆచరించడం ద్వారా ఈ కార్తీక మాసంలో మనం పుణ్యాన్ని సంపాదించుకోగలమో వాటి గురించి వివరణ ఈ 7వ అధ్యాయంలో ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకి షేర్ చేసి లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. 7వ అధ్యాయం. శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యం వివరించిన తదుపరి పుష్పార్చన, దీపారాధనాది విధులను గూర్చి వివరించ ప్రారంభించారు. ఓ మహారాజా, కార్తీక మహత్యాన్ని వివరిస్తాను, సావధాన చిత్తంతోనూ విను. కమలలోచనుడై శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు అనుగ్రహ విశేషం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తరగని సంపదలు ఏర్పడతాయి. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో తులసీ దళంతో కానీ జాజిపూలతో కానీ పూజించిన ఎడల జనన మరణ చక్రాన్ని నుండి విముక్తి కలిగి పరమపదమును పొందుతారు. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుని కార్తీక మాసంలో బిల్వ దళాలతో అర్చించిన ముక్తిని పొందుతారు. కార్తీక మాసంలో ఫలదానం చేసినట్లయితే సూర్యరశ్మికి చీకట్లు పారిపోయిన విధంగా ఫలదానం చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి. కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తి చూడలేడు. కార్తీక మాసంలో తులసీ దళాలతో సాలగ్రామాన్ని అర్చించినవాడు ధన్యుడవుతాడు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనం చేసిన వారి పాపాలు నశించిపోతాయి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయడం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది. భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించడం వల్ల ఉత్తమ గతి కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణు మంటపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన సాలగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమ గతి పొందుతారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒక్కసారైనా నమస్కరించిన పాపాలు తొలగి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో భగవంతుని మ్రోల జపం, హోమం, దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి. ఓ మహారాజా, ఈ కార్తీక మాసంలో నల్లని అగసి పూలతో కానీ తెల్లని అగసి పూలతో కానీ కేశవ పూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది. ఆవు పేడతో తులసి కోట ముందు అలికి శంఖం, పద్మం, స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాండ్రు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి అందు, కార్తీక బహుళ చతుర్దశి అందు కానీ విష్ణు సన్నిధిలో దీపారాధన చేయడం వలన కలిగిన ఫలితాన్ని వివరించటానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడదు. కార్తీక చతుర్దశి అందు ప్రమిదలో నువ్వుల గింజలు వేసి అగసి పువ్వులుంచి కేశవాలయంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునకు దీపారాధన చేయవలను. కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుర్దాయము కలిగి మరణానంతరం శివ సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణుని పూజించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు పటాపంచలవుతాయి. తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువునకు అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. మ్రోల నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతరార్జితమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు పదాన్ని పొందుతారు. ఈ మాసంలో అన్నదానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి. నదీ స్నానం, నువ్వుల దానం, బ్రహ్మాపత్రమున భోజనం, కార్తీకమున అన్నదానం, ఈ 4ను సమాన ఫలప్రదాలని పెద్దలు అంటుంటారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానం, కార్తీక మాస వ్రతం చేయని పురుషుడు కానీ, కార్తీక పౌర్ణమి నాడు స్నానం, దానం చేయని వాళ్ళు అనేకసార్లు కుక్క జన్మలెత్తి చివరికి చండాల జన్మ పొందుతారు.
కార్తీక మాస వ్రతం చేయని పురుషుడు కానీ స్త్రీ కానీ అనేక జన్మల్లో గాడిదగా పుడతారు. కార్తీక పున్నమి నాడు భక్తవత్సలుండైన శ్రీమన్నారాయణుని కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకొని పోయి స్వర్గములో సుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో సర్వజగద్రక్షుడైన శ్రీమన్నారాయణుని భక్తితో మొగలి పువ్వులతో ఆరాధించినట్లయితే 7 జన్మల తరువాత వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తాయి. శ్రీమన్నారాయణుని 1000 దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించే మానవులు దీర్ఘాయువును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు. శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగసి పూలతో అలంకరించి భుజమున దాల్చిన వారు స్వర్గాధిపత్యము పొందుతారు. పురుషులు కానీ స్త్రీలు కానీ పూమాలలతో తులసి దళాలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం రోజైన కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధ పాడ్యమి, మధ్య రోజైన పౌర్ణమి, చివరి దినమైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం అంటే కార్తీక స్నానాన్ని చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే కార్తీక మాసమంతా ఆ మాస మహత్యాన్ని వినడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో దేవాలయంలో దీపాలు ఉంచిన మానవుల పాపాలు నశించిపోయి ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాక్కాయ కర్మల వలన తోడ్పడేవారు శ్రీ విష్ణులోకం స్వర్గలోకం పొందుతారు. పుష్పం, గంధం, ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవానునికి భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణు పదం పొందుతారు. కార్తీక మాసంలో శ్రీ విష్ణువు సారథ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది. ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవానుని సాన్నిధ్యంలో ప్రదోష కాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాఠాలని పారాయణ చేసేవారు స్వర్గసుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.